ప్రభుత్వ అంగన్వాడీలకి, రాష్ట్ర ప్రభుత్వ అంగన్వాడీలకి. ఈ యొక్క ప్రత్తిపాడు నియోజకవర్గ అంగన్వాడీ సమ్మెకి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకి మన రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్రయ్య గారి ఆదేశాల మేరకు, అలాగే మన ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీవై యువ నాయకులు గొంప శివకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగిందండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీరు సీఎం అయ్యేటప్పుడు మా అంగన్వాడీ టీచర్లకు మీరు ఎంత ఇస్తా అన్నారు, ఇప్పుడు ఎంత ఇచ్చారు? మాకు ఇచ్చిన హామీలు తప్ప మేమేమైనా మిమ్మల్ని ఎగస్ట్రా అడిగామండి? దయచేసి మా యొక్క అంగన్వాడీ టీచర్లకు మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, లేకపోతే మీకు 2024లో మా అంగన్వాడీ టీచర్లే కాదు ప్రతి ఒక్కరు కూడా తగిన గుణపాఠం చెప్పి, గతంలో ఒక పార్టీ నామరూపాలు లేకుండా ఎలాగైతే పోయిందో అదే విధంగా ఈరోజు మీది కూడా జరిగే ప్రసక్తి ఉంది. కాబట్టి మీరు త్వరగా కొద్దిగా మా యొక్క అంగన్వాడీ టీచర్లు పరిష్కారం చేస్తారని మరి కోరుతున్నామండి. అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత. గొంప శివకుమార్ యాదవ్, ప్రతిపాడు నియోజకవర్గం. మరి భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర గారు ఆదేశాల వరకు ఈరోజు అంగన్వాడీ సమ్మెకు మేము మద్దతు తెలపడం జరిగింది. మరియు వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలని చెప్పేసి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన హామీలే కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్లో కూడా చేస్తున్నాయి. అలాగే ఏదైతే మీరు హామీలు చెప్పారో అదే హామీలు వాళ్ళు నెరవేర్చాలని చెప్పి అడుగుతున్నారు. మరి అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అదే హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో మీరు వాటిని కూడా మీరు చేయాలని చెప్పేసి మేము తెలుపుతున్నాం. మరియు మీరు చేసే కార్యక్రమాల్లో ఏదైనా సరే ఈరోజు ప్రతి వర్క్లో కూడా ఎంతగానో ఈరోజు అంగన్వాడీ వారు ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళు సర్వీస్ కూడా బాగానే చేస్తున్నారు. వర్క్ చేసేటోళ్ళకి మీరు జీతాల విషయంలో కానీ వాళ్ళు అడిగిన హామీ విషయాల్లో కానీ మీరు ఎందుకైతే నెరవేర్చలేకపోతున్నారో మాకు అర్థమవుతలేదు. అంటే పార్టీ వస్తే సీట్లో కూర్చుంటాం, పదవులు తీసేసుకుంటాం, ముందు ఓట్లు వేసుకొని హామీలు ఇచ్చేద్దాం. హామీలు ఇచ్చేస్తే జనాలు ఓట్లు వేస్తారు, మన సీట్లో కూర్చొని జనాలతో ఆడుకుందాం అనే ఒక మొండి వైఖరంతో మీరు చేస్తున్న రాజకీయం చాలా మూర్ఖతంగా ఉంది. ఇటువంటి రాజకీయం ప్రజల మీద కానీ, వర్క్ చేసే ఆడవారి మీద కానీ, గవర్నమెంట్ విషయంలో గవర్నమెంట్లో ప్రతి ఆఫీసులో చేస్తున్న వారి మీద మీరు చేసే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భారత చైతన్య యువజన పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఏంటంటే బీసీవై పార్టీని కూడా మీరు ముందుకు తీసుకొస్తే మేము అన్ని విధాలుగా కూడా మీకు మద్దతుగా నిలబడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు హామీలు ఇవ్వడానికి తప్ప నెరవేర్చడానికి అయితే మీరు పనికిరారమ్మో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. మీ నాయకులకి, మీ కార్యకర్తలు కానీ, లేకపోతే మీ అధికారులు కానీ వీళ్ళకే మీరు భజన చేసుకుంటా మీ ఉన్న అమౌంట్లు మీరు పంచుకోవడం తప్ప పేదవారికి ఏ విధంగా కూడా మీరు సాయపడతా లేదని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో నువ్వు చెప్పే హామీలు, నువ్వు ఇచ్చే హామీలు 100కి 30% కానీ అమలు అవుతుంది తప్ప 70% ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మీ ఇంట్లో మీ తండ్రులు సంపాదించిన ఆస్తులు కానీ, లేకపోతే మీరు సంపాదించిన ఆస్తులు కానీ ప్రజలు పడతలేదు. ఈరోజు ఏదైతే ప్రతి ఆఫీసులో ప్రతి పేదవాడికి అయితే ప్రతి ఒక్క రూపాయి పన్నుతో ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి మా అమౌంట్ మాకు కష్టపడేవారు ప్రతి ఒక్కరు కూడా మీరు అమలు చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చాలని ఈరోజు అంగన్వాడీ తరపున మేము మీకు తెలియజేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మీరు ఇదే ఆలోచనతో ముందుకెళ్తానంటే బట్టికి రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇంటికి పంపడానికి కూడా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.